వట్టు వర్మ వట్టు పెద్ద బొమ్మ అయింది. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మాత్రం చూడండి. వెల్కమ్ టు ఒడిస్సా. ప్రజెంట్ మేమైతే తరాబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మీకు చూపిస్తాం తరాబు వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఏంటి అనేది. మామూలుగా లేదు ఏరియా మాత్రం. అరకు నుంచి అయితే 90 కిలోమీటర్లు ఉంటుంది. వైజాగ్ నుంచి అయితే 170 కిలోమీటర్లు. ప్రజెంట్ అయితే మనం జమ్మలపట్ట జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇటు తరాబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. అదిగో లోకల్ మనమైతే ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. 20 రూపీస్ ఉంటుంది. మొత్తానికైతే తరాబు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకొంచెం నడవాలి కొంత దూరం అయితే. మన వెహికల్స్ అయితే అక్కడ పార్కింగ్ చేస్తాం. కొంచెం ట్రెక్కింగ్ లైట్గా ఉంటుంది. పార్క్ చేసుకొని వెళ్ళినట్లయితే తరాబు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకోగలం. తరాబు వాటర్ ఫాల్స్కి ముందైతే ఒక 5 km ముందే మొత్తం ఆపరేటింగ్ ఉంటుంది. రావాలి చూడండి, చాలామంది కార్ల మీద జీప్స్ మీద అయితే వచ్చారు. పెద్ద బొమ్మ అయింది. ఇక్కడైతే మనం తరాబు వాటర్ ఫాల్స్ పైకి అయితే వచ్చాం. కిందకైతే వెళ్ళడానికి అయితే రూటు కొంతవరకు ఉంది. యాక్చువల్గా అయితే ఇంకో రూట్ ఉంది అటు నుంచి, అదైతే డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ కిందకైతే వెళ్ళగలం. ఇప్పుడున్న రూట్ అయితే మనం టాప్లో ఉన్నాం. మనం ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి, 5 స్టార్ హోటల్ రైస్ కావాలి అని అనుకుంటే అవదు. ఇక్కడ ఏది ఉంటే అదే తినాలి, తప్పదు. అంతకుమించి ఇంకే ఆప్షన్ కూడా లేవు. మనమైతే వాటర్ ఫాల్స్ కిందకైతే వెళ్తున్నాం. కొంచెం ట్రెక్కింగ్ అనేది ఉంటుంది. డౌన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కాలి, తప్పదు. చలో చాలా జాగ్రత్తగా రండి. వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా లేదు. చూడండి, లిటరల్లీ చెప్పాలంటే మామూలుగా లేదు. దీవరా వత్తు వర్మ వత్తు వర్మ వత్తు. మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. తరాబు వాటర్ ఫాల్స్ ఫోర్స్ మాత్రం మామూలుగా లేదు. వాటర్ అక్కడ పడుతుంటే ఫోర్స్ ఇక్కడికి వస్తుంది. పిల్లలు దిగొచ్చు అనుకుంటారా? ఇప్పుడే ఎందాకుందంటావా? ధైర్య సాహసే మంచు లక్ష్మి. నా దగ్గర ధైర్యం ఉంది, ఎందుకంటే ధైర్య సాహసే మంచు లక్ష్మి. నేను ప్రయత్నిస్తాను, నన్ను ఫాలో అయిపో.